అతి త్వరలో జరగబోతున్న తన రెండవ కుమారుడు అఖిల్ పెళ్లి వేడుకకు నాగార్జున గారు, అమల గారు, ప్రముఖ నటి తమ మాజీ కోడలైనటువంటి సమంతకి శుభలేఖను ఆమె నివాసానికి వెళ్లి అందించారు. నాగ చైతన్య సమంతలో డైవర్స్ తీసుకున్నప్పటికీ నాగార్జున గారు, అమల, అఖిల్ ఇంకా సమంతతో టచ్ లోనే ఉన్నారు. సమంత అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. సమంత అఖిలేని ఇంటి కోడలయ్యాక అందరితో సరదాగా ఉండేది. అయితే అనివార్య కారణాల వల్ల సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు. మొదట్లో విడాకులు తీసుకోకుండా ఉండేందుకు నాగార్జున గారు, ఇతర కుటుంబ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. రీసెంట్ గానే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు. నాగ చైతన్య పెళ్లికి ముందే అఖిల్ ముంబైకి చెందిన జైనబ్ రబ్స్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. జూన్ 6న అఖిల్, జైనబ్ల పెళ్లి తేదీని ఖరారు చేశారు. ఇక వీరి పెళ్లి వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిపించనున్నారు నాగార్జున గారు. నాగ చైతన్య శోభితాల పెళ్లిని కూడా నాగార్జున గారు అక్కడే జరిపించారు. పెళ్లి వేడుక దగ్గర పడుతుండటంతో ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ ని ప్రముఖులకు నాగార్జున గారు స్వయంగా వెళ్లి అందించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే నాగార్జున గారు తమ కుమారుడు పెళ్లికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగానే నాగార్జున దంపతులు తమ మాజీ కోడలైనటువంటి సమంతని కూడా ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానించారట. అయితే సమంత మాత్రం ఆ పెళ్లికి వెళ్లడం నమ్మకం లేదంటున్నారు ఆమె ఫ్యాన్స్. రీసెంట్ గా అమల, సమంతలు ఒక ప్రోగ్రామ్ లో మొదటిసారి కలుసుకున్నారు. ఒకరి స్పీచ్లకు ఒకరు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.